బాబు మోహన్ పక్కన చేస్తావా అంటే బంగారు తల్లి సౌందర్య అన్న మాటకు దండం పెట్టాల్సిందే. నటుడు బాబు మోహన్ సౌందర్యతో కలిసి డ్యాన్స్ చినుకు చినుకు పాట అసాధారణ విజయాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ పాట వల్ల సినిమా సంవత్సరం తరబడి హౌస్ఫుల్గా అన్న అనుభవాన్ని పంచుకుంటూ సౌందర్యతో తనకున్న గాఢమైన అనుబంధాన్ని వివరించారు. ఆమె అకాల మరణం కుటుంబానికి జరిగిన విషాదాన్ని తలుచుకుని బాబు మోహన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. హాస్య నటుడు బాబు మోహన్ దివంగత నటి సౌందర్యతో కలిసి నటించిన చినుకు చినుకు వంతెలతో పాట దాని అపూర్వ విజయం, అలాగే సౌందర్యతో తనకున్న వ్యక్తిగత అనుబంధం, ఆమె కుటుంబానికి జరిగిన విషాదాన్ని గురించి ఎమోషనల్గా పంచుకున్నారు. ఇంటర్వ్యూలో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ చినుకు చినుకు పాట మొదట హీరో హీరోయిన్లపై చిత్రీకరించాలని అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల అది తనపై సౌందర్యపై చిత్రీకరించడం జరిగిందని బాబు మోహన్ తెలిపారు. ఆ పాట ప్రభావంతో సినిమా ఒక సంవత్సరం పాటు అంటే 365 రోజులు విజయవంతంగా ఆడిందని ఆయన ఆశ్చర్యంగా చెప్పారు. సినిమా 365వ రోజున థియేటర్ను సందర్శించినప్పుడు వాల్ పోస్టర్పై 365 డేస్ అని థియేటర్ వద్ద హౌస్ఫుల్ అని చూసి తాను ఆశ్చర్యపోయానని బాబు మోహన్ వివరించారు. అంతకాలం సినిమా హౌస్ఫుల్ ఎలా ఆడగలిగిందని మేనేజర్ను ప్రశ్నించగా మొదట సరైన సమాధానం రాలేదని, ఆ తర్వాత పాట ప్రారంభం కాగానే థియేటర్ మొత్తం ప్రేక్షకులతో నిండిపోయిందని ఆయన గుర్తు చేసుకున్నారు. కేవలం చినుకు చినుకు పాట కోసమే జనం టికెట్లు కొని సినిమా చూడటానికి వచ్చేవారని, పాట పూర్తయిన తర్వాత వెళ్లిపోయేవారని మేనేజర్ చెప్పడంతో ఆయన విస్మయం చెందారు. మొదటి షో, రెండో షోలో కూడా ఇదే పరిస్థితి ఉండేదని, కమిట్మెంట్ల కారణంగా సినిమాను తీసివేయాల్సి వచ్చిందని మేనేజర్ చెప్పినట్లు బాబు మోహన్ వెల్లడించారు. ఈ సంఘటనతో తన జీవితం ధన్యమైందని, ఏ హీరో సాంకు లేని విధంగా తన పాట 365 డేస్ హౌస్ఫుల్తో ఆడిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. సౌందర్యతో తనకున్న అనుబంధం గురించి మాట్లాడుతూ అంతఃపురంలో ఆమె తన కూతురి పాత్రలో నటించారని, ఆ తర్వాత తాను ఆమెకు బంగారు పాప అని పిలిచేవాడని బాబు మోహన్ చెప్పుకొచ్చారు. సౌందర్య మరణం తనను ఎంతగానో బాధించిందని, ఆమె అంత్యక్రియలకు వెళ్లి చాలా బాధపడ్డానని తెలిపారు. సౌందర్య మంచి వ్యక్తిత్వం కల నటి అని, ఎంతో చక్కని కుటుంబం ఆమెదని ఆయన కొనియాడారు. బాబు మోహన్ గారితో సాంగ్ చేయడం మా అదృష్టమని సౌందర్య స్వయంగా అనేవారని ఆయన పేర్కొన్నారు. ఆమె కుటుంబ విషాదం గురించి మాట్లాడుతూ సౌందర్య తండ్రి చనిపోయిన కొన్నాళ్లకు సౌందర్య, ఆమె సోదరుడు ఒకేసారి మరణించడం ఎంతో బాధకరమని బాబు మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. వారిద్దరిని ఒకే సెకండ్లో పోగొట్టుకున్నారని, వారి తల్లికి ఆస్తులు వ్యవహారాలు ఏమీ తెలియదని, వారిద్దరూ అంటే సౌందర్య, ఆమె అన్నయ్య మాత్రమే అన్నిటి గురించి తెలిసిన వారని, వారే లేకపోవడంతో ఆ కుటుంబం అడ్రస్ లేకుండా పోయిందని బాబు మోహన్ భావోద్వేగంగా చెప్పుకొచ్చారు. మంచి వ్యక్తులు అకాలంగా మరణించడం బాధకరంగా పేర్కొంటూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారిని కూడా ఉదాహరణగా చెప్పారు. బాలు గారు ఎంత మంచివారో, ఎంత సౌమ్యుడో, ఎదుటివారికి ఎంత గౌరవం ఇస్తారో వివరించారు. దేవుడు చిత్రాలు చేస్తాడని, ఆ విధంగానే సౌందర్య కుటుంబం బలైపోయిందని బాబు మోహన్ దుఃఖంతో ముగించారు.